నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. ఈరోజు మన ఛానల్లో అయితే అండి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఈ సినిమా పార్ట్స్‌గా అయితే పెడుతున్నానండి. మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఈ సినిమా అర్థమవుతుందండి. సో, ఫస్ట్ టైం గనక మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో అయితే అసలు చెప్పడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. 2014 స్కూల్. వావ్, గోల్డ్ మెడల్. వావ్, ఆ రౌండ్ జంక్షన్ ఉంది కదా, దాని పక్కనే మా ఇల్లు. ఎవరంటారు? మామా అక్షరం పొల్లిపోకుండా ఏం జరిగిందో అలాగే నాకు చెప్పు. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సరే, ఓకే, బాయ్ మోనికా. ఐల్ సీ యు. అంజనా, హాయ్ రాఘవన్. కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్. సూపర్. ఏజెస్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. వావ్, యూఎస్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ రా. అక్కడే ఉద్యోగం సంపాదించి గ్రీన్ కార్డ్ తీసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. చూడరా, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోవుగా. మర్చిపోవడం ఏంటే, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటున్నావు? ఐ లవ్ యూ అంజనా. ఇప్పటి నుండి కాదు, 9th స్టాండర్డ్ ఓ, నుంచి లవ్ చేస్తున్నారండి. చేద్దాం అనుకున్నాను. చేశాను. సో సీ రాఘవన్, మనకిది సెట్ అవ్వదు. ఏ, నాకేం తక్కువ? నా లుక్సా? చిచి, అదేం లేదు. అయ్యో, సరే, వదిలే. లేదు, నాకు తెలియాలి, చెప్పు. రాఘవన్, నువ్వు చాలా మంచోడివి, బట్ నాకు ర్యాంబో అంటేనే ఇష్టం. నాకు బ్లాండ్ హెయిర్ ఇష్టం. యాక్చువల్గా మీరిద్దరు బ్లాండ్ చేస్తారా? స్కూల్ అయిపోయిన దమ్ము కొడతాడు. మంచోడు కాదంచిన వాడు. సరే, నువ్వు యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్తో కాలేజ్కి వెళ్ళినప్పుడే ఓ పొగరు ఉంటుంది కదా. ఐఎమ్ సారీ రాఘవన్. ఐఎమ్ షూర్ యుల్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. బాయ్. సరే వదిలే మావా. ఊళ్ళో ఇంకా అమ్మాయిలే లేరా ఏంటి? అదే కాలేజ్కి వెళ్తున్నాగా. అంతే కదండి. ఏ అభి, చక్కగా చదువుకొని మంచి అబ్బాయిలా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. అవును మావా. మనం కూడా బ్యాడ్ బాయ్గా మారదాంరా. సరే మారదాం. కాలేజీలోకి పొగరగా వెళ్దాం, ఒక ఫైర్ అయిన పేరుతో. డి రాఘవన్ అనే పేరులో ఫైరే ఉందిరా. ఏరా, ఆ రమేష్ భూపాల్ తిరుగుతుంటే నాకు ఒక పేరు ఉంటుందంట్రా. ఉండు, ఒక్క నిమిషం ఉండు. డి రాఘవన్, ఇది నీ తొక్కలో పేరు. తను ఎలా అయితే నిన్ను చేసిందో అలాగే ఈ 3 అక్షరాలని నీ పేరులోంచి తీసేసి అక్కడ ఒక ఓ పెట్టావంటే నీ అయ్య నువ్వు ఫైర్ రా. డ్రాగన్. వావ్, వావ్. ఇప్పుడు వచ్చిందనమాట టైటిల్ అయితే. ఏజిఎస్ ఏంటో నేనెవరు? అదేంటి బంగారు తల్లి, లైఫ్ లో ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి కదా. 10 years డౌన్ ద లైన్ మొత్తం ఏ తల్లి.
వీకెండ్కి ఇంటికి వచ్చాయి కొత్త ఇంటికి పెయింటింగ్స్ కొందాం. ఓకేరా ఓకేరా బంగారు తల్లి ఎందుకు ఈయనేరి హీరో హాయ్ ఐమ్ గాయత్రి ఐటీ డిపార్ట్మెంట్. వీళ్ళందరినీ చూపిస్తున్నారు. హీరో గారు ఏరుతికే హీరో ఏరంటారు. విజయ్ ఐటీ డిపార్ట్మెంట్. హాయ్ పట్టించుకోలేదు. Now I request our principal Mr. Mohan Babu sir to address the gathering. AGS is a donation free college. కాలేజ్ 12th లో కష్టపడి చదివి 95% తెచ్చుకున్న వాళ్ళకే ఈ కాలేజ్లో సీట్. ఓ అలా కష్టపడి చదివి 95% స్కోర్ చేసి ఈ సీట్లలో కూర్చున్న మీ అందరికీ ఓ యూజువల్గా కాలేజెస్లో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోకూడదు కలవకూడదు అనే రూల్స్ ఉంటాయి. కానీ మన కాలేజీలో అలా లేదు. మీరు మాట్లాడొచ్చు, కలవచ్చు, లవ్ కూడా చేసుకోవచ్చు, బాయ్ మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు. బికాజ్ ఐ బిలీవ్ కాలేజ్ ఇస్ నాట్ జస్ట్ అ ప్లేస్ టు బిల్డ్ యువర్ కెరియర్, ఇట్ ఈస్ ఆల్సో అ ప్లేస్ టు బిల్డ్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ హెల్దీ రిలేషన్షిప్. కమింగ్ టు ద పాయింట్, బాబులకి బాబు మోహన్ బాబు అండి. కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటారు బికాస్ దాట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ one of the biggest failure who passed out of this college. You know why? Why? ఎందుకంటే వాడి కథ వింటే వాడిలా మీరు ఎందుకు ఉండకూడదు అన్నది ఒక గుణపాఠంలా ఉంటుంది. 96% తో లోపలికి వచ్చి 48 సప్లీస్ తో బయటకు వెళ్ళిన ఆ ఫెయిలియర్ గాడి పేరు ఫెయిల్యూరా. ఓ డి రాఘవన్ డ్రాగన్ ఇప్పుడు వచ్చారనమాట అండి హీరో గారు. అమ్మో కొట్టేసుకుంటున్నారండి బాబు వీళ్ళందరూ. డ్రాగన్ ఎక్కడికి వెళ్తున్నావా? అనుపమ గారు కూడా ఉన్నారండి. ఏంటి ఎలా ఉంది? టాటూ అండి. టాటూ అని అడిగా. వానే నువ్వు ఇప్పుడు నా పేరు టాటూగా వేసుకుంటా? అబ్బా వేసుకుంటా. అమ్మో ఎప్పుడైనా నిన్ను వదిలేసి ఇంకో పిల్ల దగ్గరికి వెళ్తే చెరిపేసుకుంటూ కూర్చునేది. వదిలేస్తావా? నన్ను వదిలేస్తావా? నువ్వు వదిలేస్తావా? అయ్య బాబాయ్. వదిలేసావు సాగు కడతారండి. కొడతా. డ్రాగనా పావుగా మావా బయట కాలేజ్ కుర్రోళ్ళు మన అమ్మాయిని ఏడిపించారా? ఏంటని అడిగిన అభిగాన్ని మనల్ని వాయించేస్తుంటే ఏడలద్దు అంటున్నారు. రాఘవన్ వెళ్ళొద్దురా. ఆల్రెడీ నీ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఇంకొకసారి దొరికితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. వావ్. గాడు నీకు తెలుసు కదా నాకు మనోళ్లే ముఖ్యమని. ఇక్కడ ప్రోగ్రామ్స్ అమ్మో ఫైటింగ్ ఫైటింగ్. అబ్బా ఒక్క దెబ్బ అందరూ పడిపోయారు మొత్తం. అమ్మో. అమ్మో వైలెన్స్. అమ్మో అయ్యో బాబోయ్. అమ్మో అమ్మో ఫైటింగ్ వల్ల చేస్తున్నారంటే
అమ్మో ఆ, అయిపోయింది స్ప్రే. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, మామూలుగా లేరు కదండి. అమ్మో ఏ డ్రాగన్ వాళ్ళు వస్తున్నారా? వామ్మో, జస్ట్ మిస్. వావ్, అయిపోయింది వాళ్ళ పని. అబ్బాబాయ్, అయిపోయారు అయిపోయారు అందరూ, పారిపోయారు దెబ్బకి. కల్చరల్స్ అప్పుడు చదివేంట్రా అమ్మో, కారద్దం పగిలిపోయిందండి. ఈ ప్రిన్సిపల్ అనుకుంటాండి స్కూల్కి. క్లాస్ టైంలో ఏం చేస్తున్నారు మీరు? అందరు క్లాస్కి వెళ్ళండి. హే, నిన్ను సస్పెండ్ చేశాను కదా, వెళ్ళిపో నువ్వు. రై మా ఉండరా వెళ్ళిపోతాంటున్నారండి. సార్ అదేంటి సార్ మాకు వార్నింగ్ అంతే కదండి మరి, ఐ హావ్ గివెన్ ఎనఫ్ వార్నింగ్. అంతే అండి మరి. నన్నే ప్రశ్నలు అడుగుతావా? నీ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత? 70 సార్. వాడికి 2%. వాడిని కాలేజీలోకి రానిస్తే క్లాస్లో ఏదైనా చించుతాడా? హాస్టల్ చుట్టే తిరుగుతాడు. అయినా హాస్టల్లో ఉండి ఏం చేస్తుంటారా? 43 సప్లీస్ ఉన్నాయి సార్. వాడు డైలీ హాస్టల్లో చదువుతున్నాడు సార్. చించాళ్లే. సార్ ఫైనల్ సెమిస్టర్లో అన్ని పేపర్స్ క్లియర్ చేస్తేనే కదా వాడికి ఫ్యూచర్ ఉండేది. ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ప్లీజ్. సరేమా, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ ఫ్యూచర్. ఐల్ గివ్ హిమ్ వన్ ఛాన్స్. అడిగారండి అనుపమ గారు. ఓ, ఛాన్స్ ఇచ్చారండి. బట్ ఆన్ వన్ కండిషన్. వచ్చే 3 నెలల వరకు నువ్వు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలి విత్ 100% ఓ, అటెండెన్స్. నువ్వు ఒక్క క్లాస్ కట్ చేసినా కూడా నీ హాల్ టికెట్ నేను కట్ చేస్తాను. దీనికి నువ్వు ఓకే అయితే సార్ ఈ 43కి 5 కలిపితే ఎంత అభి? 48 మామ. లోనే 48 ఎగ్జామ్ సప్లీస్ ఉంచునుడు ఎప్పుడు లేడు కదా. అబ్బా, నేనైతే పోలా. మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చదివి ఈ ఎందుకు పని అబ్బా. నేను పీకేదేమీ లేదు. అబ్బా, మీ డిగ్రీని మీరే ఉంచుకోండి. అమ్మో, వెళ్ళొద్దురా, నీ లైఫ్ రా. వెళ్ళొద్దురా రే. చాలా అమ్మో. రూల్స్ తొక్కని ఫస్ట్ టైం చూసారు నా కళ్ళారా చూసా. చూసారు కదండి, ఈయనైతే బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. రాఘవ్ గారు అయితే కాలేజ్ నుంచి ఆయనే వద్దనుకుని వెళ్ళిపోయారు. ఈయనైతే ఒక ఛాన్స్ ఇచ్చారు, అనుపమ గారు అడిగారు కాబట్టి. కానీ నాకు వద్దు, నేను ఫెయిల్యూర్ వైపు వెళ్తాను అనేసి వెళ్ళారు. సో ఆ ఫెయిల్యూర్ వైపు వెళ్ళి ఎలా ఎదుర్కొంటారు, మళ్ళీ చదువుతారా లేదా అన్నదైతే మనం చూడాలండి. నన్ను జాబ్ చేస్తారా అన్నదైతే నేనైతే ఫస్టే చూస్తున్నానండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ కూడా చూడాలనుకుంటే నాతో పాటు మీరు కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే ఈ మూవీ ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే అస్సలు చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.